హాయ్ అండి. ఈరోజు గుడికి వెళ్ళాను. నా వల్ల చిన్న తప్పు జరిగింది. తప్పంటే వేరేది కాదండి. నేనేం చేశానంటే గుడికి లోపలికి వెళ్ళబోతుంటే అక్కడ బిచ్చగాళ్ళు ఎవరో అమ్మ అంటే ఒక 10 రూపీస్ తీసి ఒక బిచ్చగాడికి ఇచ్చాను. అయితే అక్కడ ఇంకా 5గురు కూర్చొని ఉంటే నేను ఇలా వెళ్తూ ఉంటే అమ్మ డ్రెస్ పట్టుకొని నాకు గుడి అమ్మ అంది. అనేసరికి ఇంకా మిగతా 5గురు ఉన్నారు కదా, అంటే 6గురు ఉన్నారు మొత్తం, ఒకళ్ళకి ఇచ్చాను అనమాట. 10 రూపీస్ ఉంది. మిగతా 5గురు ఉన్నారు, ఒక ఆమె అడుగుతుంది. సరే వాళ్ళు 5గురు ఉన్నారు కదా, పోల్ని ఇద్దాం, చాలా రోజులకి వచ్చాం గుడికి అని చూస్తే నా దగ్గర చేంజ్ లేదు. ఒక 50 రూపీస్ ఉంటే ఆ 50 రూపీస్ తీసి ఆమెకి ఇచ్చి 5గురు తీసుకోండి, మీరు 5గురు తీసుకోండి అమ్మా, 4గురు కూడా ఇయ్యి అని చెప్పేసి నేను గుళ్ళోకి వెళ్ళాను అనమాట. అదే నేను చేసిన పెద్ద తప్పు అనమాట. గుళ్ళోకి వెళ్ళి దేవుని దండం పెట్టుకుని అంతా వచ్చేసరికి బయట పెద్ద గోల, అదే గుడి ముందు అనమాట. ఏంటంటే ఈ అమ్మాయి 50 రూపాయలు తీసుకున్న అమ్మాయి వాళ్ళకి ఇవ్వకుండా ఏం చేసిందంటే ఈమె దగ్గరే పెట్టుకుంది. ఆమె నాకు ఇచ్చింది, నేను పెట్టుకున్నానని పెట్టుకుందట. ఈ మిగతా 4గురు ఆమెను గట్టిగా అరుచి ఆమె మీదకి వచ్చేసేసి అటు గోలగోల జరుగుతుంది అనమాట. ఇంకా నేను వెళ్ళి ఏంటంటే నాకు చెప్తున్నారు. అప్పుడు నేను నీకు 50 రూపీస్ ఇచ్చి వాళ్ళకి కూడా ఇవ్వమన్నా కదా, నా దగ్గర చిల్లర లేదనేసి అందరూ తీసుకోండి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఎవరికైనా ఇచ్చారు అట్లా. అంటే నేను మిస్టేక్ చేశానేమో అనిపించింది. నా దగ్గర చిల్లర ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే ఎవరికి అట్లా ఇద్దరు తీసుకోండి అని ఇవ్వకూడదు. కానీ ఎప్పుడైనా సరే ఒక 20 రూపీస్ ఉంటే ఇద్దరు తీసుకోండి అమ్మా అని ఇచ్చిన రోజులు ఉన్నాయి. అట్లా చాలాసార్లు ఇచ్చాను. కానీ ఈరోజు మాత్రం పెద్ద గోలైందనమాట. ఈరోజు ఒక పాఠం తెలుసుకున్నాను నేను. ఏంటంటే ఎవరికైనా ఇస్తే వాళ్ళకు ఉంటే ఇవ్వాలి, లేకపోతే గమ్మును ఊరుకోవాలన్నమాట. ఇలా మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? కాబట్టి ఏంటంటే మనకి ఒక్కొక్కసారి పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది అన్నట్టు. అంటే ఏంటి, నా వల్ల అనవసరంగా నేను ఈ 50 రూపీస్ ఇవ్వకుండా ఉంటే గోలా ఉండేది కదా. ఇవ్వటం వల్ల ఏమైంది, ఆ అమ్మాయిని వీళ్ళందరూ అరవడం, కొట్టను కూడా కొట్టారట ఒక 10 రూపాయల కోసం. కాకపోతే ఒకటి, అది నేను మిస్టేక్ చేశాననే అనుకుంటున్నాను నేను. అప్పుడు నేనే ఇంకేం చేశానంటే వెళ్ళి, నువ్వు అలా చేయకూడదమ్మా, నువ్వు తీయి అని చెప్పేసి ఆ 50 రూపీస్ తీసుకొని ఆ చిల్లర తీసి అందరికి తలో 10 రూపాయలు నేనే ఇచ్చాను. ఎందుకంటే నేనే చేశాను కాబట్టి. ఇంత గోల జరుగుతుందని మాత్రం నేను ఊహించలేదు. మా వారికి చెప్తే మా వారు అన్నారు, నువ్వు ఎందుకే నీకు అసలు అన్నారు. ఇప్పుడు నిజం చెప్పొద్దు, బిచ్చగాళ్ళకి డబ్బు ఇవ్వాలంటే భయం వేస్తుంది.